తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విజయవాడలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, ప్రజల భద్రత కంటే మంత్రి నారా లోకేష్ను మెప్పించడమే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ధ్యేయంగా మారిందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయికృష్ణ లాకప్ డెత్ విజయవాడ సిపి ఆధ్వర్యంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కాకుండా రాజకీయ ప్రేరేపిత పోలీసింగ్ కొనసాగుతుందని ఆయన విమర్శించారు. ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేదో ఉందా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైతే సాయి కృష్ణ అని చెప్పిన ఒక యువకుడు చనిపోయిన ఉద్దాంతం ఏదైతే ఉందో ఈరోజు మొత్తం భారతదేశం అంతా గారు చూస్తాను. ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నడుస్తానని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా? ఎవరైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పనే ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి గర ఈ కూటమి ప్రభుత్వంలో లేదు, జరగట్లేదు గర. ముఖ్యంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో మా నగరానికి, మా ఒక జిల్లాకి కమిషనర్గా వచ్చిన రాజశేఖర్ బాబు గారు పోలీస్ కమిషనర్గా అయిన తర్వాత నగరం మొత్తం నేరస్తులకు కానివ్వండి, రౌడీ షీటర్లకు కానివ్వండి ఒక అడ్డాగా మారిపోయింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు, సంతోషంగా ఆనందంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ గరా ఈరోజు విజయవాడ నగరంలో రౌడీ షీటర్లు, నేరస్తులు స్వచ్ఛందంగా తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏంట్రా జరిగిందంటే గంజాయి, సెటిల్మెంట్లు, ఇల్లీగల్ లిక్కర్లు ఇలాంటి తప్పితే పోలీసు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ గారు జరుగుతున్నాయన్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే మా సిపి గారు మా నగరం గురించి పట్టించుకోరు, మా జిల్లా గురించి పట్టించుకోరు, జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోరు. కేవలం లోకేష్ గారి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రం ఆయన పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. సిట్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని, లేకపోతే ఈ జిల్లాలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నారంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పేర్లు తీసుకోవాలి, లోకేష్ గారు చెప్పిన పేర్లన్నీ గారు రాసుకోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక కారణం తప్పితే ఇంకా ఏ విధంగా అయినా ఈ సిపి గారు పనిచేస్తున్నారా అని చెప్పి ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. దర్జాగా మా జిల్లాలో విజయవాడ నగరంలో కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. కేవలం స్మగ్లింగే కాదు, మొన్న ఈ మధ్య నందిగామ ప్రాంతంలో గంజాయి పండించే విధంగా కూడా ఈరోజు ఈ ఒక జిల్లాలో ఆ ఒక గంజాయి స్మగ్లర్స్ అంత స్వచ్ఛందంగా, అంత సంతోషంగా, అంత స్వేచ్ఛగా వాళ్ళు గంజాయి పండిస్తున్నారు. నది రోడ్డు మీద ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో సంబరాలు చేసుకుంటున్నారు, బైక్ ర్యాలీలు మనందరం గారు చూసాం. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద రౌడీ షీటర్లు బైక్ ర్యాలీ పెట్టుకుని తిరగటం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు గారు, సామాన్య ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు సాయి కృష్ణని ఏం చేశారు, ఆ కుర్రాన్ని ఏం చేశారు, ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మీరు చంపారు, ఏ విధంగా మీరు కాల్చి బూరిది చేశారని చెప్పని ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ అడుగుతున్నారు. దాని సిపి గారు సమాధానం చెప్పక్కర్లేదా? ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే సాయికృష్ణ ఉదాంతం ఉందో, జరిగిన సంఘటన ఉందో పూర్తిగా పోలీస్ కమిషనర్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయనకి తెలిసే ఈ ఉదాంతం ఈ విషయం మొత్తం గారు జరిగిందని చెప్పని మేము చెప్పుతున్నాం. ఇంతకంటే దారుణం ప్రపంచంలో. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి నుండి గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి సహాయం అందించలేదని, ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి ఎల్ఓసీలు అందించామని అన్నారు.
ఇచ్చేది ముఖ్యమంత్రి, నేను కాదు. అది మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ ఎవరన్నా మా ఊళ్ళో చెప్తే నమ్మద్దు. మీకు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకోరు మీకు ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఎన్ని తీసి పంపించుకున్నా పడాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు పేదవాళ్ళు డబ్బులు అనుకుంటాయి. గత 5 సంవత్సరాలు ఒక పేదవాడు డబ్బులు వచ్చింది 5 నిమిషాలు అదైనా చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కడికి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఇచ్చారా? మనం 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికే దాదాపు మనం 6,52,85,000 రూపాయలు తీసుకొచ్చాం ఈ నియోజకవర్గంలో. అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరందరూ నమ్మకంగా ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ విధంగా సహాయం చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంకా కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా, ఇంకెవరికైనా పేదవాళ్ళు బాగాలేకపోతే పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పండి. మా ఆఫీసులో ఉంటారు మా వాళ్ళందరూ కూడా సహాయం చేస్తాము. దాంట్లో రెండో మాట లేదు. ఇక్కడ పార్టీలతో పని లేదు, పేదవాడికి పార్టీతో పని లేదు. నేను చెప్తున్నా, మళ్ళీ ఒక శాసనసభ్యుడిగా ఆయన చెప్తున్నాను, పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటే ఆయన ఏ పార్టీ అయినా అనవసరం. మాకు పేదవాడైతే సహాయం చేస్తాం. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు కాబట్టి నేను అందరూ కూడా అదే చెప్తున్నా. చంద్రబాబు గారు చెప్పేది అంటే పేదవాళ్ళకి సహాయం చేద్దాం, ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒకసారి పొరపాటు చేసినా మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ దాదాపు 165 స్థానాలు ఇచ్చారు మీరు. ఒకసారి మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఎంత సహాయం చేసినా, కానీ ఈసారి మాత్రం గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే మొత్తం రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. ముఖ్యంగా ఇబ్బంది పడితే మన పేదవాళ్ళమే. వేరే వాడు ఇబ్బంది పడు, గొప్పవాడు ఏ పార్టీనా ఒకడేవాడు, డబ్బున్నాడు ఏ పార్టీ వచ్చినా పోయి కలిసిపోతాడు. మనం గెలవలేము పేదవాళ్ళం, మనం పంపిరు పేదవాళ్ళం అక్కడ. కాబట్టి మీ అందరూ బాగుండాలన్నా, మేమందరం బాగుండాలన్నా ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప మనకి ఇబ్బంది అయిన పరిస్థితి. మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో మీ యొక్క గ్రామాల్లో ఒక్క చిన్న రోడ్డు కానీ, ఒక చిన్న కాలువ కానీ ఏదైనా కట్టారా వాళ్ళు? చెప్పండి. మనం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల పాల్లో చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారితో మాట్లాడి ఈరోజు అక్కడక్కడ వర్కులు జరుగుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి పుణ్యం, మోడీ గారి పుణ్యం అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ మండలం కరప గ్రామంలోని వారాహి అమ్మవారి ఆలయంలో జూలై 15 నుండి 20వ తేదీ వరకు 11 రోజుల పాటు గుప్త నవరాత్రి దీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. తొలుత అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలను నిర్వహించి దీక్ష చేయబోయే మహిళా భక్తులకు చీరలు, మాలధారణలను పంపిణీ చేశారు. ఈ రోజు వచ్చి 115 రోజుల అమ్మవారు కాశీ వారాహి అమ్మవారు పెట్టి ఫిబ్రవరి 26 విగ్రహించడం జరిగింది. ఈవేళకి 115 రోజులు. అలాగే వచ్చే నెల 15 నుంచి ఆషాఢ నవరాత్రులు అండి, 9 రోజులు. కానీ శుక్రవారం వచ్చింది 11 రోజులు చేస్తున్నాం. దానికి మన ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేనిది చీర మాల ఎత్తున్నామంటే ఇవాళ స్టార్ట్ అయ్యింది. ఇస్తాం 600 మందికి ఇచ్చాం. ఈ లోపల పూజలు కూర్చున్నారు. మన హిందూ దేవాలయంలో కానీ ఎక్కడ కూడా ఇప్పటికి ఇటువంటి సాంప్రదాయం స్టార్ట్ చేయలేదు. కానీ 10 రోజులు మాలేసిన వాళ్ళకి ఇక్కడే భోజనం, ఇక్కడే టిఫిన్, సాయంత్రం కూడా 11 రోజులు కూడా పూజలు ఇక్కడే. మాలేసిన వాళ్ళు చీర, జాకెట్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో ఆడవారు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ ఇంట్లో ఆడవారు గొప్పగా ఉంటే ఆ కుటుంబం అంతా ముందుకు నడిపిస్తారు. ఒక్క అమ్మవారు అలాగే ఆడవారు కూడా ఏ ఇంట్లో ఆడవారు లక్ష్మీతో సంభవించారు. ఎందుకంటే ఆ బలంగా ఉంటుంది, ఆవిడ చెప్పగలదు, కన్విన్స్ చేయగలదు ఆడవారిని అందరినీ కూడా. మగవాడిని కన్విన్స్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఇలా చెప్పేవాళ్ళు ఒక ఆడవారే. అలాగే కాశీ వారాహి అమ్మవారు వేళకి 115 రోజులు చాలా అద్భుతంగా పొద్దున్న నుంచి 5 గంటల నుంచి లైన్లో ఇలా జరుగుతుంది. 4,000 5,000 జనాలు రోమంలో కూర్చున్నారు, పూజలు కూర్చున్నారు. ఎక్కడ ఏ టెంపుల్ జరిగిన సంఘటన కాశీ వారాహి కరపలో అన్నది చాలా అద్భుతం. ఇది ముందుకు మీరు అందరి ద్వారా తీసుకెళ్ళి ఇది ఇంకా ముందు బాగా చేద్దామని. ఏదేం లేదు, మానవులు అందరూ బాగుంటుంది, దాంట్లో మనం ఉండాలి కార్యక్రమంతో చేస్తున్నాం. లోక కళ్యాణం కూడా చేస్తున్నాం కదా ఇంకొకటి. ఎందుకంటే మన భారతదేశంలో, మన ఇండియాలో కానీ ఎవరన్నా ఒక వస్తువు కొంటారు, ముందు ఆ కొన్న తర్వాత బాగుంటుంది, తర్వాత కొంటారు. దీనికి సంకల్పం ముందు పవన్ కళ్యాణ్ గారే ముందు సంకల్పం. ఎందుకంటే వారాహి రాని వారి పేరు పెట్టి ఎలక్షన్లో పోటీ అవుతాయి, 21కి 22 వస్తాం, 2 ఎంపీలు వస్తాం అనేది సంకల్పం. ఒకళ్ళ చేతకి నమ్మరు. అలాగా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాం అనేది ఇక్కడికి కాశీ 2,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటువంటి అమ్మవారు కళ్యాణ్ గారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి వస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి కడప అన్నది మనకు వచ్చిందనేది అదృష్టం. ఎందుకంటే మనకి ఇక్కడ 2,000 కిలోమీటర్లు కాశీలో ఉంది అమ్మవారు. కానీ చూడండి, దాక్షారం కానీ, సామలకోట కానీ, పిఠాపురం కానీ ఎక్కడైనా సరే 3 అడుగులు ఉంటుంది. కానీ అమ్మవారు 6 అడుగులు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ. ఇక్కడ చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. అంటే ఏదైనా సరే విగ్రహప్రతిష్ఠ చేసినప్పుడు వర్షం అన్నది ఆకాశ గంగతో అభిషేకం చేసుకున్న ఏకైక అమ్మవారు కాశీ వారాహి. సుడిగుండం, గాలివాన,
వర్షం తర్వాత అమ్మవారి చెమటలు పడతాం ఒకటి కాదు అనేక ఉన్నాయి నిదర్శనం. చాలామంది పనులు మనం ఎక్కడ ప్రమోట్ చేయడం కాదు, కానీ అమ్మవారు చాలా రాకపోతే పొద్దు నుంచి మండు ఎంటలో వచ్చారు, సలబడందరూ కూడా జనం ఎప్పుడు తగ్గలేదంటే ఇదంతా అమ్మవారి కృప తప్ప నాకు గొప్పతనం లేదు. అందరూ బాగుంటుంది, దాంట్లో మనం ఉన్న సంకల్పంతో మేము చేస్తాం ఈ కార్యక్రమం. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ఏపీని మైనింగ్ హబ్ గా తీర్చిదిద్దామన్న మంత్రి కొల్లు రవీంద్ర. గనుల రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నట్లు వెల్లడి. రంపచోడవరం నియోజకవర్గ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో జగన్ సమావేశం. పార్టీలో ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలని సూచన. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో వాస్తవాలు వెలికి తీయాలని దేవినేని అవినాష్ డిమాండ్. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారని ఫైర్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.